వెల్కమ్ టు 24 తానా కాన్ఫరెన్స్ అండ్ వెల్కమ్ టు S4 టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు TVY CEO మూర్తి గారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం మన 24 తానా కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుందో. తానా కాన్ఫరెన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు బ్యాంక్వెట్ ఉంది. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ తానా. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తెలుగు నేల మీద మమకారాన్ని మర్చిపోకుండా వాళ్ళ సంస్కృతిని కాపాడుతూ ఈ సంస్థని దశాబ్దాలుగా తయారు చేశారు. సో అద్భుతమైన ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కన్వెన్షన్లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు రేపు ఎల్లుండి 3 days. ఈరోజు బ్యాంక్వెట్, రేపు పొలిటికల్ ఫోరం ఇవన్నీ ఉన్నాయి, ఎల్లుండి కల్చరల్ ఈవెంట్స్. సో ఈ 3 రోజులు పార్టిసిపేట్ చేసి ఇండియాకి సంతోషంగా వెళ్ళాలని అనుకుంటున్నాను. మై ఫోన్. సో పొలిటికల్ ఫోరంలో హాట్ డిబేట్ జరగబోతున్నాయి అనుకుంటా, మీ ఆధ్వర్యంలో దాని గురించి మాకు వివరంగా చెప్పండి. ఈరోజు పొలిటికల్ ఫోరం తానా మెయిన్ స్టేజ్ మీదే ఉందండి. రేపు ఒక 1.5 or 2 hours ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ గారు, వసంత కృష్ణ ప్రసాద్, తెంగరాల సౌమ్య వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అదేవిధంగా బండ్ల గణేష్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి రాజకీయ వేడి సో అమెరికాలో డెట్రాయిట్లో ఇక్కడ కన్వెన్షన్ వేదిక మీద కూడా మీరు చూస్తారు. మీరు ఫస్ట్ టైం వచ్చారా మిషిగన్కి? లేదు, నేను ఇంతకుముందు కూడా వచ్చానండి. నేను డెట్రాయిట్ 2015 తానా కన్వెన్షన్ కూడా వచ్చున్నాను. ఓకే. సో ఇక్కడ మాకు NRIsగా మేము ఇండియా మీడియాకి ఏం చేయగలుగుతామండి? అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడైతే అమెరికా ఆంధ్ర వేరు. ఇప్పుడు అమెరికా ఆంధ్ర ట్విన్స్లా కలిసిపోయారు. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఇక్కడ అమెరికాలో ఉంటున్నారు. మీరు అందుకనే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ టాలీవుడ్ సినిమాకి ఎలా మెయిన్, ఇప్పుడు అమెరికా కూడా అలాంటి పెద్ద మార్కెట్ అయిపోయింది. కాబట్టి మీరు మేము వేరు కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. కాబట్టి మీరు వారధి. అండ్ 4th and 5th ఇంకే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారండి ఇక్కడ నేను తానా కన్వెన్షన్కి వచ్చాను. ప్లస్ ఇంకొక 2-3 days కూడా ఉండి ఈ ఏరియాలో ఉన్న హిస్టారికల్, అదేవిధంగా ఇక్కడున్న కల్చరల్ ఇతరత్ర మెయిన్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని నేను ఒక 3-4 days ఎక్స్ట్రా ఉంటాను ఇక్కడ, అన్నీ చూసి వెళ్దామని చూసుకుంటున్నాను. నాట్స్ కన్వెన్షన్ కూడా వెళ్ళబోతున్నారా మీరు? నేను లాస్ట్ డే అటెండ్ అవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.